ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు పౌలు అపోస్తుడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడో ఈ యొక్క మొదటి అధ్యాయములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఆయన సంబోధించున్న మాట ఏంటి అంటే, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే క్రీస్తు మన జీవితంలో ఏమై ఉన్నాడో చక్కగా తేటగా ఈ అధ్యాయంలో వర్ణించు వచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ పౌలు అపోస్తుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడు అంటే యూదులను చూస్తున్నాడు. యూదులేమో సూచక క్రియలు అడుగుతున్నారట, గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుచున్నారట. అయితే ఇక్కడ పౌలు అపోస్తుడు అంటున్నాడు, వారు సూచక్రియలు అడిగినా, వారు జ్ఞానమును వెతికినా, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఎవరిని ప్రకటిస్తున్నాడట? క్రీస్తు ప్రభువారిని మేము ప్రకటిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువారు మనకి ఏమై ఉన్నాడు? యూదుడే గాని గ్రీసు దేశస్థుడైనా గాని పిలువబడిన వానికే. ఎవరికి? పిలువబడిన వానికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడిన వారికి అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎవరినైతే పిలిచాడో వారికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడయ్యా అంటే క్రీస్తు దైవశక్తి. ఆమేన్. 2, ఆయన జ్ఞానమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? జ్ఞానమునై ఉన్నాడు. ఇంకా మీరు పరిశీలన చేస్తే ఇదే అధ్యాయము 31వ వచనంలో కూడా ఆయన ఒక మాట ఆయన కొన్ని మాటలు రాశాడు. చూడండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను. ఆమేన్. ఇక్కడ 31వ వచనములో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనాయను. ఈ రోజున క్రీస్తు ప్రభువారిని గురించి పౌలు అపోస్తుడు మనకి ఏమై ఉన్నాడో తెలియజేస్తున్నాడు. ఆయన యూదుడని గాని గ్రీసు దేశస్థుడని గాని భేదము లేదు. పిలువబడిన వారికే ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడో వారందరికీ క్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడయ్య అంటే దైవశక్తి. ఆమేన్. దైవశక్తి. అంతేకాదు వారికి జ్ఞానమునై ఉన్నాడు. వారికి ఏమై ఉన్నాడయ్య అంటే నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు. ఆయన విమోచకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? విమోచకుడుగా ఉన్నాడు. ఈ మొదటి అధ్యాయాన్ని నేను ధ్యానం చేసినప్పుడు ప్రభు ఈ అధ్యాయంలో నాకు ప్రత్యక్షమైన మాట ఏంటి అంటే ఆయన మనకేమై ఉన్నాడో ఈ అధ్యాయంలో బయలుపరచబడుతుంది. ఆమేన్. మొదటి మాట ఏంటి అంటే క్రీస్తు దైవశక్తి. ఆమేన్. ఏమై ఉన్నాడండి? పిలువబడిన వారికి ఈ రోజున అన్యజనులైన మన జీవితంలో ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మనందరికీ ప్రభు ఏమై ఉన్నాడయ్య అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడయ్య అంటే దైవశక్తి అయి ఉన్నాడు. ఆమేన్. దైవశక్తి ఎలా ఉంటది? ఒక వ్యక్తి దైవశక్తితో ఏమైనా కార్యాలు చేస్తే దేవుని శక్తి ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు, దైవశక్తితో నింపబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలా ఉంటది అని మనం పరిశీలన చేస్తే నిర్గమకాండంలోనికి వెళితే ఒక రోజున ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఒక రోజున మోషే అహరోనులు ఫరో ఎదుట నిలబడి ఐగుప్తులో ధూళిని కొట్టినప్పుడు, దేన్ని కొట్టినప్పుడు అండి? ధూళిని కరచేత కొట్టినప్పుడు ఐగుప్తు దేశమంతా పేలు ఏర్పడినాయట. ఏం ఏర్పడినాయి? పేలు ఏర్పడినాయట. అప్పుడు ఫరో మంత్రజ్ఞులను పిలిచి, ఐగుప్తులో ఉన్న మంత్రజ్ఞులను పిలిచి, మీరు కూడా పేలును తయారు చేయండి. ఇదిగో మోషే అహరోన్లు దుమ్ముని కొట్టి పేలును తయారు చేశారు. పేలు అంటే కింద ఫుట్నోట్లో రాశాడు. ఏమని రాశాడు తెలుసా? మినునల్లు. ఏంటండి? మినునల్లు. దేశమంతా మిన్నల్లు వచ్చేసినాయంట. పశువుల మీద, మనుషుల మీద, అందరి మీద మినునల్లు తిరుగుతూ కుడుతూ ఉంటే వారికి బాధ కలిగింది. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆ మంత్రజ్ఞులు మంత్రించారు కానీ పేలును తయారు చేయలేకపోయారు. ఏం తయారు చేయలేకపోయారండి? పేలును తయారు చేయలేకపోయారు. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ఇది దేవుని శక్తి. ఏమన్నారండి? ఇది దేవుని శక్తి, ఇది మనుషుల శక్తి వలన తయారు చేయలా, వీరు దేవుని శక్తి చేత ఈ పేలను తయారు చేశారు అని బైబిల్లో రాయబడి ఉంది. నిర్గమకాండము 8వ అధ్యాయము 19వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఆ మాట రాయబడి ఉంటుంది. ప్రియులరా, మీరు తీయొద్దు కానీ నా వైపు చూడండి. దేవుని శక్తి అంటే మనుషులు కానీ మంత్రజ్ఞులు కానీ చేయలేనటువంటి మహోన్నతమైన ఆశ్చర్య కార్యములు దేవుని శక్తి చేస్తది. ఆమేన్. ఈ రోజున దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీకు దేవుని శక్తిగా ఉంటే నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ సంఘములో మనుషులు ఎవ్వరు చేయలేనటువంటి మహోన్నతమైన ఆశ్చర్య క్రియలు నా దేవుడు చేయగలడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మహోన్నతమైన కార్యాలు చేస్తాడు. మనుషులు ఎవరు చేయలేనివి, మనుషులు ఎవరు ఊహించలేనటువంటి, ఊహకందనేటువంటి కార్యాలు నా ప్రభువు నీ జీవితంలో చేయునుగాక. ఈ రోజున అందుకే క్రీస్తు ప్రభువారు పిలువబడిన వారికే ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? దేవుని శక్తి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దేవుని శక్తి అయి ఉన్నాడు. ఈ రోజున దేవుని శక్తి ఏం చేస్తుంది అంటే మనుషులకు, మంత్రజ్ఞులకు చేతగానటువంటి గొప్ప కార్యములను నా దేవుని శక్తి చేయునుగాక. ఈ రోజున దేవుని శక్తి గురించి కొన్ని మాటలు మీతో ఈరోజు పరిశుద్ధాత్ముడు ముచ్చటించునుగాక. దేవుని శక్తి మన జీవితంలో ఒకటి, మనుషులు ఎవ్వరు చేయలేనటువంటి, మంత్రజ్ఞులు ఎవరు చేయలేనటువంటి ఆశ్చర్య కార్యములు చేస్తుంది. 2,
దేవుని శక్తి మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయములో 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆమేన్. ఈ రోజున దేవుని శక్తి నీ జీవితంలో ఏం చేస్తుందయ్యా అంటే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయిన అందుకు, పాప శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినందుకు ఆయన ఏమయ్యాడో తెలుసా? మరణమయ్యాడు. ఏమయ్యాడని? ఆయన చనిపోయాడు. కానీ దేవుని శక్తి ఆయన ఏం చేసిందో తెలుసా? పునరుద్ధానుడిగా జీవింపచేసింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మైపరచండి. దేవుని శక్తి ఆయన ఏం చేసింది అంటే, ఆయన నరునిగా, సశరీరుడుగా, మానవునిగా ఈ భూమి మీద జన్మించినందుకు ఆయన బలహీనుడై ఉండి మరణం పొందాడు. సిలువలో మరణం పొందాడు. కానీ దేవుని శక్తి ఆయన ఏం చేసిందో తెలుసా? పునరుద్ధానుడై తిరిగి లేచేటట్లుగా, ఆయన మరలా జీవించినట్లుగా ఆయన్ని బ్రతికించింది. ఆమేన్ చెప్పండి. బ్రతికించింది. ఇప్పుడు పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మేము కూడా బలహీనులమే. ఏమంటున్నాడండి? క్రీస్తునందు మేము కూడా బలహీనులమే. ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత మేము కూడా చచ్చిన వారిగా ఉన్నాం. కానీ దేవుని యొక్క ప్రేమ మమ్మల్ని ఏం చేసిందో తెలుసా? ఆయన శక్తి చేత పునరుద్ధానపు శక్తిని మాకు అనుగ్రహించింది. కాబట్టి మేమేం చేస్తున్నామయ్యా అంటే, జీవించుచున్నాము. ఏం చేస్తున్నాం? దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? జీవింపచేస్తా. చనిపోయినా కానీ తిరిగి లేపేటట్లుగా, తిరిగి లేచేటట్లుగా చేయగలిగింది దేవుని శక్తి. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నీ జీవితంలో ఒకప్పుడు నీవు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడవై ఉన్నావు. ఏమై ఉన్నావండి? చచ్చిన వాడవై ఉన్నావు. కానీ దేవుడు తన ప్రేమ చేత నిన్నేం చేశాడో తెలుసా? మరలా బ్రతికించాడు. ఆమేన్. ఆధ్యాత్మికంగా మరలా ఆయన బ్రతికించాడు. అంతేకాదండి, క్రీస్తునందుండి ఒకవేళ మనం మృతులైతే ప్రభు వచ్చినప్పుడు మనం ఏమవుతాం తెలుసా? ఆయన బూర శబ్దం వినగానే పునరుద్ధానం చెందుతాం. ఆమేన్. ఆయన శక్తి మనకేమిస్తుందో తెలుసా? పునరుద్ధానపు శక్తిని ఇస్తుంది. ఏమవుతుందండి? అందరూ చెప్పండి. పునరుద్ధానపు శక్తిని ఇస్తుంది. మనము గ్రహించండి, క్రీస్తు యొక్క శక్తి మన జీవితాల్లో ఏమిస్తుంది అంటే పునరుద్ధాన శక్తిని. ఏ శక్తినండి? పునరుద్ధాన బలాన్ని నీకు అనుగ్రహించేదిగా ఉంటుంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం చెందటం కాదండి, నిన్ను కూడా ఆ పునరుద్ధాన శక్తితో నిన్ను బ్రతికించుచూ ఉన్నాడు. ఆమేన్. అదే దేవుని శక్తి. ఈ రోజున నువ్వు పాపాన్ని విడిచావంటే, లోకాన్ని విడిచావంటే, పాపం మీద నీకు అసహ్యత కలుగుతుంది అంటే దేని వలన అంటే దేవుని శక్తి వలన. ఆమేన్. దేవుని శక్తి వలన నువ్వు బ్రతికించబడ్డావు. కాబట్టి దేవుడు నీకేమిచ్చాడో తెలుసా? నూతన జన్మ అనుభవాన్ని నీకు అనుగ్రహించాడు. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తాడు, తిమోతీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనము బ్రతుకుదము. ఈ మాట
ఈ మాట నమ్మదగినది. ఏ మాట? ఈ మాట నమ్మదగినది. ఏ మాట అయ్యి అంటే ఆయన అమ్మా ఏమనగా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఆమేన్. మనము ఆయనతో కూడా చనిపోయిన మాట వాస్తవమైతే ఆయనతో కూడా బ్రతుకుతామన్న మాట వాస్తవం అని ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు. ఆయనతో కూడా మనం ఎలా చనిపోతాం? చనిపోయిన అనుభవానికి ఎప్పుడు మనం వెళ్తాం అంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి క్రీస్తు మృతులలో నుండి ఎలా లేపబడినో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. ఈ మాట ఏ మాట? మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయనతో కూడా మనం చనిపోయిన వారమని దేవుని మాట ఏం చెప్తుందో తెలుసా? వాస్తవం. ఇక్కడ పౌలు అపోస్తలుడు ఏమని చెప్తున్నాడు? తిమోతిలకు రాసిన 2వ పత్రికలో ఈ మాట నమ్మదగినది. ఏ మాట చెప్పండి? ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతామన్న మాట నమ్మదగినది. ఈ మాట మనం ఎలా చనిపోయాము అంటే మనము బాప్తిసం వలన. దేని వలన? యేసు క్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో ఆయన మరణ పునరుద్ధానాల్లో మనం పాలిభాగస్తులమయ్యాము. ఇది నమ్మదగినది. ఇది నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది. నీవు క్రీస్తుతో కూడా చనిపోయావు అన్న మాట నమ్మదగినది. వాస్తవమైతే నీవు క్రీస్తుతో కూడా బ్రతుకుతావు అన్న మాట కూడా వాస్తవం. ఏంటండి? వాస్తవం. అందుకే క్రీస్తు యొక్క శక్తి మన జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. క్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన బలహీనుడుగా శరీరుడుగా ఈ భూమి మీదకు వచ్చి ఆయన చనిపోయినప్పుడు దైవశక్తి ఏం చేసిందో తెలుసా? ఆయన్ని జీవింపజేసింది. ఏం చేసిందండి? జీవింపచేసింది. ఆ శక్తి మనల్ని కూడా జీవింపచేస్తుంది. అంటే పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహించేదిగా ఉంటది. ఒకటి, దైవశక్తి మన జీవితంలో ఏం చేస్తుంది అంటే మనుషులు ఎవ్వరు, మంత్రజ్ఞులు ఎవ్వరు చేయనటువంటి ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. రెండవది, రెండవ కార్యం ఏంటి అంటే పునరుద్ధానపు శక్తితో నిన్ను నింపుతుంది. దేంతోనండి? పునరుద్ధానపు శక్తితో. చనిపోయినా బ్రతికించేది. మన జీవితంలో మరణమైనా కూడా జీవాన్ని కలగచేసి సజీవులుగా మనల్ని నిలబెట్టేది ఏంటి అంటే క్రీస్తు శక్తి. ఆమేన్. దైవ శక్తి ఈ రోజున నమ్మాలి, సంఘం నమ్మాలి. ఇది వాస్తవం. ఈ మాట నమ్మదగినది. ఈ రోజున పునరుద్ధానపు శక్తితో నిన్ను బ్రతికింప చేసేది ఏంటో తెలుసా? దైవశక్తి. ఏంటండి? దైవశక్తి. ఇంకో మాట చెప్పన, దైవశక్తి మన జీవితంలో ఏం జరిగిస్తుంది అని మనం పరిశీలన చేస్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దైవ శక్తి చేత
కాపాడబడుగు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్ చెప్పండి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీరేమవుతున్నారో తెలుసా? కాపాడబడుతున్నారు. ఆమేన్ చెప్పండి. దైవ శక్తి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? కాపాడేదిగా ఉంటుంది. ఎప్పటి వరకయ్యా అంటే కడవరి రక్షణ మీకు కలిగే వరకు. ఎప్పుడు వరకు? కడవరి కాలమందు బయలుపరచబడుతున్న బయలుపరచుటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు. మనం ఎప్పటి వరకు కాపాడబడతామయ్య అంటే కడవరి కాలం వరకు. ఎప్పుడు వరకు? దేవుని శక్తి నిన్నేం చేస్తుందో తెలుసా? ఆఖరి క్షణం వరకు నిన్ను కాపాడేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆయన నిన్ను పిలుచుకున్నాడని నువ్వు నమ్మితే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలుచుకున్నాడు అని చెప్తే, పిలుచుకున్నాడు అని నువ్వు నమ్మితే, ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడవగలిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఒకటి, నీకు దైవశక్తిగా ఉంటాడు. ఆ దైవశక్తి ఏమవుతుంది అంటే నీకు పునరుద్ధానపు శక్తిని ఇస్తుంది. మనుషులు ఎవ్వరూ చేయలేని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. అంతేకాదు ప్రియులారా, కడవరి వరకు. ఎప్పుడు వరకు? ఆఖరి దినం వరకు, ఆఖరి క్షణము వరకు దేవుని శక్తి నిన్ను కాపాడేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. నమ్మకం లేదా? నమ్మకం లేదు. అందుకనే దేవుని శక్తి మీ జీవితాల్లో ఏం జరిగిస్తుందో మీరు ఒప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్నాడు కడవరి కాలం వరకు. ఎప్పుడు వరకు అంటండి? కడవరి కాలం వరకు దైవశక్తి ఏం చేస్తుంది అంటే మనల్ని కాపాడేదిగా ఉంటుందట. ఏం చేస్తుంది? మనల్ని కాపాడి పరలోకంలో మన కొరకు స్వాస్థ్యము భద్రం చేయబడి ఉందని చెప్తుంది. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో దైవశక్తి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పిలుచుకున్న మనల్ని అందరినీ కూడా కాపాడేదిగా ఉంటుంది. ఎక్కడి నుంచి కాపాడుతుంది? ఎక్కడి నుంచి కాపాడుతుంది అంటే బైబిల్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఎక్కడి నుంచి కాపాడుతుంది అంటే కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడు మీములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అమ్మా, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితులముగాను సంపూర్ణులుగాను ఉండునట్లు కాపాడునుగాక. దేవుని శక్తి నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే కడవరి వరకు నిన్ను కాపాడుతుంది. ఎప్పుడు వరకు? ఆఖరి క్షణం వరకు, ఆఖరి రోజు వరకు దేవుని శక్తి నిన్ను కాపాడుతుంది. దేన్ని కాపాడుతుంది అంటే ఇక్కడ పౌలు అపోస్తలుడు తేటగా వర్ణించాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగాను పరిశుద్ధులుగాను మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితులుగాను సంపూర్ణులుగా ఉండునట్లు కాపాడునుగాక. కాపాడునుగాక. దేన్ని అంటే మన శరీరమును మీ ఆత్మయును మీ జీవమును ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడయందు. ఎప్పుడండి? రాకడయందు నిందారహితులుగా మీరు ఉండునట్లుగా.
ఆయన మిమ్ములను కాపాడేవాడగా ఉంటాడు. ఆమేన్. క్రీస్తు దైవశక్తి అని పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తూ, ఆ దైవశక్తి మన జీవితంలో మనుషులెవ్వరూ ఊహించని కార్యాలు చేస్తుంది. ఆ దైవశక్తి మన జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? పునరుద్ధానపు శక్తితో మనల్ని నింపుతుంది. దేనితోనండి? పునరుద్ధానపు శక్తితో మనల్ని నింపుతుంది. అంతేకాదు, ఆ దైవశక్తి మనల్ని కాపాడేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? కాపాడేదిగా ఉంటుంది. ఇప్పుడు వరకు క్రీస్తు రాకడ వరకు. ఎప్పుడు వరకు? ఆయన రాకడలో కూడా నీవు నిందారహితుడుగా ప్రభు ఎదుట నిలబడటానికి నిన్ను కాపాడి సంరక్షించేదిగా ఆయన శక్తి ఉంటుంది. ఆమె చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఆఖరి క్షణం వరకు, ఇప్పుడు వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆఖరి క్షణం వరకు నిన్ను కాపాడతానే ఉంటాడు. ఆమేన్. ఈ రోజున మనం నమ్మాలి, ప్రభు మనకేమై ఉన్నాడో దాన్ని మనం గ్రహించాలి. విశ్వాసులుగా మనం గ్రహించగలిగితే క్రీస్తు మనకి దైవశక్తి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దైవశక్తి అయి ఉన్నాడు. దైవశక్తి ఏం చేస్తుంది? దేవుని శక్తి ఏం చేస్తుంది? మనుషులు ఎవ్వరూ చేయలేని మహోన్నతమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తుంది. ఆమేన్. ఇది ఎలా జరిగింది అంటే, నీ జీవితంలో ఎవ్వరూ చెప్పలేరు. దేవుడే చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడే చేస్తాడు. అక్కడ ఐగుప్తులో మంత్రజ్ఞులు అంటున్నారు, అయ్యా మేము మంత్రాలతో చేయలేము, మనుషులుగా మేము చేయలేము, ఇది దైవశక్తి. ఏమన్నారండి? దైవశక్తి. దేవుని శక్తి ఎలా ఉంటుందో తెలుసా? ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తుంది. ఆ ఆశ్చర్య కార్యాలు ఏంటి అంటే, నిన్నే బలహీనురాలనైన నిన్నే పునరుద్ధానపు శక్తితో నిన్ను బలపరిచేది దైవశక్తి. ఆమె చెప్పండి. పునరుద్ధానపు శక్తితో నిన్ను నింపుతుంది. వాస్తవానికి నువ్వు బలహీనుడివే. నీవు ఒకప్పుడు బలహీనురాలుగా ఉండి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నావు. కానీ ఆయన ప్రేమ, ఆయన శక్తి నిన్నేం చేసిందో తెలుసా? ఆయనతో కూడా నిన్ను బ్రతికించింది. ఏం చేసిందండి? ఆయనతో కూడా నిన్ను బ్రతికించింది. ఈ బ్రతికించటమే కాదు, నీ జీవితాన్ని ఆఖరి దినం వరకు, ఎప్పుడు వరకు? ఆఖరి దినం వరకు, ఆఖరి క్షణం వరకు, దేవుని యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట నిన్ను నిందారహితునిగా నిలబెట్టడానికి నీ ఆత్మని, నీ యొక్క జీవాన్ని, నీ శరీరాన్ని కాపాడేది కూడా దైవశక్తే. ఆమేన్. ఆయనే నిన్ను కాపాడుతాడు. క్రీస్తు ప్రభువారే నిన్ను కాపాడేవాడగా ఉంటాడు. ఎప్పటి వరకు అయ్యా అంటే, ఆఖరి క్షణం వరకు. ఎప్పటి వరకు? ఆఖరి క్షణం వరకు. ఆయన రాకడలో కూడా ఆయన ఎదుట నిలబెట్టేది ఆయనే. మన ఆత్మను, మన శరీరాన్ని, మన జీవాన్ని ఆయన ఎదుట నిందారహితులుగా ఉండినట్లుగా చేసి మనల్ని కాపాడేది ఆయనే అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజున దైవశక్తి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? అనుక్షణం నిన్ను కాపాడేదిగా ఉంటుంది. ఏం చేస్తుందండి? చెప్పండి. ఎలా అంటే కంటి పాపలా. ఎలా? కంటి పాపలా నిన్ను కాపాడుతుంది. దైవశక్తి నీ జీవితంలో ఏం చేస్తుంది అంటే, కంటి పాపలాగా నిన్ను కాపాడేదిగా ఉంటుంది. నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ జీవాన్ని దైవశక్తి ఏం చేస్తుందో తెలుసా? కాపాడేదిగా ఉంటుంది. ఈ రోజున నువ్వు నమ్ము, క్రీస్తు ప్రభువారు నీకేమై ఉన్నాడయ్య అంటే దైవశక్తిగా నీలో ఉన్నాడు. ఎలా ఉన్నాడని? దైవశక్తి అయి ఉన్నాడు. ఈ దేవుని శక్తి మన జీవితంలో ఏం చేస్తుంది అంటే మనల్ని కాపాడేదిగా ఉంటుంది. కాపాడటమే కాదు ప్రియులారా, రాకడి వరకు
కడవరి వరకు మనల్ని కాపాడటమే కాదు, ఒకవేళ ఈ ఈ మధ్యలో మనం మనుషులుగా శరీరరీతిగా మనం చనిపోవచ్చు. చనిపోతే క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. ఆమేన్ చెప్పండి. క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. ఎందుకంటే ఆయన రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా ఆయన మధ్యాకాశానికి వస్తున్నప్పుడు కడబోర శబ్దం విన్నప్పుడు, ఏ శబ్దం? కడబోర శబ్దం విన్నప్పుడు క్షయమైన ఈ దేహం అక్షయమైనదిగా లేపబడుతుంది. బలహీనమైన ఈ దేహం బలమైనదిగా లేపబడుతుంది. మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరిస్తుంది. ఏం ధరిస్తుందండి? అమర్త్యతను ధరించి ప్రభుని ఎదుర్కోవటానికి శక్తినిచ్చేది దేవుని శక్తి. ఆమేన్. నీ జీవితంలో పునరుద్ధానపు శక్తితో లేపి క్షయమైపోయిన నీ యొక్క శరీరాన్ని అక్షయమైనదిగా లేపుతుంది. ఎలా లేపుతుందండి? అక్షయమైనదిగా లేపుతుంది. క్షయతను అక్షయతగా లేపి మర్త్యమైన దాన్ని అమర్త్యతను ధరించేటట్లుగా చేసి ఈ యొక్క ప్రకృతి సంబంధమైన ఈ దేహాన్ని ఆత్మ సంబంధమైన దేహంగా, ఈ బలహీనమైన శరీరాన్ని బలమైన దేహంగా మార్చి ఆయన రాకడలో ఎత్తబడటానికి శక్తినిచ్చేది దైవశక్తి. ఆమేన్ చెప్పండి. దైవశక్తి. ఒకవేళ క్రీస్తు ప్రభువారు క్రీస్తు ప్రభువారు వచ్చే వరకు మనం బ్రతికి ఉంటే రెప్పపాటులో మార్పు చెందేటట్లుగా చేసేది దేవుని శక్తి. ఎట్లాగా? రెప్పపాటులో. ఎట్లాగా? ఏం జరుగుతుంది? ఈ యొక్క దేహంతో పరలోకాన్ని స్వతంత్రించుకోలేము. శరీర మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు. పరలోకానికి సంబంధించిన మహిమ కలిగిన దేహాన్ని నీకు అనుగ్రహించేది ఏంటో తెలుసా? దేవుని శక్తి. ఏంటండి? దేవుని శక్తి. నీ యొక్క జీవితంలో కడవరకు నిన్ను కాపాడటమే కాదు, మార్పు పొందేటట్లుగా పరలోకానికి యోగ్యమైనటువంటి మహిమ కలిగిన శరీరముగా మార్చేది కూడా దేవుని శక్తి. నీ సొంత శక్తి వలన, నీ స్వజ్ఞానం వలన, నీ భక్తి వలన మార్పు చెందవు. ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు బోర శబ్దం వినపడదట. ఏమి వినపడది? బోర శబ్దం వినపడదట. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచి ఆయన ఎదుర్కొంటారు. తర్వాత సజీవులమైన మనము ఆయన ఎదుర్కోవటానికి వెళతాం. ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు మన దేహాలు మార్పు చెందుతాయి. ఏం చెందుతాయి? మార్పు చెందుతాయి. ఎలా మార్పు చెందుతాయి అంటే, ఈ శరీరంలో రక్త మాంసాలతో పరలోకానికి మనం చేరం గాని మహిమ దేహంగా ఈ శరీరం అక్షయమైన దేహంగా, మహిమ కలిగిన దేహంగా రెప్పపాటులో, ఎట్లా అంట? రెప్పపాటులో మార్పు చెందుతుందట. ఆ మార్పు చెందటానికి శక్తినిచ్చేది ఏంటో తెలుసా? దైవశక్తి. ఆమేన్. దైవశక్తి నిన్ను మారుస్తుంది. దైవశక్తి నిన్ను మారుస్తుంది. నువ్వు గమనించు, దేవుని శక్తి నీ జీవితంలో ఎంత ఘనమైన కార్యాలు చేస్తుందో. క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఎంత ఘనమైన కార్యాలు చేస్తున్నాడో నువ్వు గుర్తించావా? ఏదో మందిరానికి వస్తున్నావు, ఏదో ఆరాధన చేస్తున్నాం, వచ్చిన పాటలు పాడి వెళ్ళిపోతున్నాం. కానీ పిలవబడిన వారికి ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? దైవశక్తి. ఎలాగా? దైవశక్తి నీ జీవితంలో ఏం చేస్తుంది? మానవులకు మంత్రజ్ఞులు చేయలేని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తుంది. 2, పునరుద్ధానపు శక్తితో నిన్ను నింపుతుంది. 3, నిన్ను కడవరి వరకు కాపాడేది దైవశక్తి. ఏంటండి? కడవరి వరకు కాపాడేది దైవశక్తి. నీ దేహమును, నీ జీవమును, నీ యొక్క ఆత్మను కాపాడి ఆయన రాకడలో నిన్ను నిందారహితుడిగా నిలబెట్టేది దేవుని శక్తి.
అంతేకాదు నీ జీవితంలో ఆయన రాకడలో కడబూర శబ్దము మ్రోగినప్పుడు నిన్ను మార్పు నొందేటట్లుగా, నీవు మార్పు నొందేటట్లుగా చేయగలిగింది ఏంటో తెలుసా? దేవుని శక్తి. ఏ శక్తి అండి? దేవుని శక్తి. ఈ రోజున మరి దేవుని శక్తిని గురించి నువ్వేమనుకుంటున్నావు? అసలు దేవుని శక్తి ఏంటో నువ్వు గ్రహించగలుగుతున్నావా? క్రీస్తు మనకేమై ఉన్నాడై అంటే దేవుని శక్తి అయి ఉండాలి. దేవుని శక్తి మనల్ని ఏం చేస్తుంది? రెప్పపాటులో మనల్ని మార్చివేస్తుంది. ఆమేన్. ఎట్లా అంటండి? రెప్పపాటులో మనల్ని మార్చివేస్తుంది. అందుకే క్రీస్తు మనకేమై ఉన్నాడో తెలుసా? దైవ శక్తిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడని? దేవుని శక్తిగా ఉన్నాడు. మరి ఈరోజు నన్ను గుర్తించావా? క్రీస్తు నీకేమై ఉన్నాడు అంటే ఏం చెప్తావు? ఆయన దేవుని శక్తి అయి ఉన్నాడయ్యా. ఏమై ఉన్నాడు? దేవుని శక్తి అయి ఉన్నాడు అని మనం గ్రహించాలి. 2, దేవుని జ్ఞానం అంట. ఏంటండి ఆ మాట కూడా చూద్దామా? దేవుని జ్ఞానం ఏంటండి? దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు పిలువబడిన వారికే దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడని? దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని జ్ఞానం ఎలాంటిది? దేవుని జ్ఞానం ఎలాంటిదండి? కీర్తనకారుడు చెప్తాడు 147వ కీర్తనలో 147వ కీర్తనలో 5వ వచనంలో చెప్తాడు. చూడండి ఆయన జ్ఞానాన్ని గురించి. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆమేన్ చెప్పండి. దేవుని జ్ఞానము మితి లేనిది అంటే అర్థం ఏంటో తెలుసా? అంతము లేనిది. ఆయన జ్ఞానం ఎంతే అని పరిమితమైనదిగా నువ్వు చూడము. దేవుని జ్ఞానము మితి లేనిది, అంతము లేనిదట. ఏం లేనిది? అంతము లేనిది ఆయన జ్ఞానము. దేవుని ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు మనకి దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానము ఎలాంటిది అంటే అంతము లేనిది, అంటే మితి లేనిది. ఏం లేనిది? మితి లేనిది. ఆయన జ్ఞానానికి పరిమితి లేదండి, పరిమితి లేదు. ఇంతే ఆయన జ్ఞానం అని చెప్పటానికి సరిపోం. ఆయన జ్ఞానము అంతము లేనిది. యెషయా భక్తుడు అంటాడు ఆయన జ్ఞానాన్ని గురించి ఏం చెప్తాడు తెలుసా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిలడు, అలయడు. ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము. ఏమంటున్నాడండి? ఆయన జ్ఞానాన్ని శోధించుట అంటే ఆయన జ్ఞానాన్ని తెలుసుకొనుట అసాధ్యమైనది. ఒకటి పరిమితి లేనిది, అంటే అంతము లేనిది జ్ఞానం. ఆయన జ్ఞానం ఎలాంటిదో తెలుసా? శోధించి తెలుసుకోవటానికి అసాధ్యమైనది. అంటే ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవటం అసాధ్యం, మనుషునికి అంతు పట్టదు, అది వల్ల కాదు. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఏమని చెప్తాడో తెలుసా? ఆయన జ్ఞానము మర్మమయమై ఉన్నదట. ఏమై ఉందట? ఆయన జ్ఞానము ఏమై ఉంది? చెప్పండి, అందరు చెప్పండి. ఏమై ఉంది? చూడండి, ఆ మాట చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం
7వ వచనాన్ని చదవండి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతి ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఆమేన్ చెప్పండి. దేవుని జ్ఞానం అట మర్మమై ఉందట. ఏమై ఉంది? మర్మమై ఉన్నది. అది మరుగై ఉన్నది. ఏమై ఉంది? మర్మమై ఉన్నది, మరుగై ఉన్నది. ఆ జ్ఞానాన్ని దేవుడు ఎందుకోసం నియమించాడు అంటే, జగతి ఉత్పత్తికి ముందుగానే ఆయన దానిని తన మహిమ కొరకు నియమించాడు. దేని కొరకు? దేవుని జ్ఞానము దేవుని మహిమ కొరకే ఆయన నియమించిన వాడగా ఉన్నాడు. ఈ రోజున దైవ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే దేవుణ్ణి మహిమపరిచేవాడగా ఉంటావు. ఏం పరిచేవాడగా ఉంటావు? దేవుని జ్ఞానం నువ్వు కలిగి ఉంటే దేవుని మహిమపరుస్తావు. నీ మహిమను నువ్వు వెదకో. లోకంలో దేవునికి మహిమ ఎలా వస్తుందా అని దేవుని మహిమ కొరకు నువ్వు వెతుకులాడేవాడగా, దేవుని మహిమ కొరకు నీవు ప్రాకులాడేవాడగా నువ్వు ఉంటావు. నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడితే, దైవ జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఏమవుతాడో తెలుసా? దేవుని మహిమను ఎతుకుతాడు. దేన్ని ఎతుకుతాడని? దేవుని మహిమను ఎతుకుతాడు. అందుకే ఈ దైవ జ్ఞానము మర్మయుక్తముగాను ఎలా ఉందో తెలుసా? మరుగైనదిగా ఉంది. ఏమైనదిగా ఉంది అండి? మరుగైనదిగా ఉంది. కానీ ఈ మరుగైనటువంటి జ్ఞానము కూడా మనకి తెలియజేయబడుతుందట. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఎవరికి తెలియచేయబడుతుంది అంటే, ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో, ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో వారికి దైవ జ్ఞానము, మరుగై ఉన్న జ్ఞానము, మరుగై ఉన్న మర్మము పిలవబడిన వారికి బయలుపరచబడేదిగా ఉంటుందట. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని జ్ఞానం నీకు తెలియాలి అంటే, దేవుని మర్మం నీకు తెలియాలి అంటే, నువ్వు ఏర్పాట్లో ఉన్నవాడవగా ఉండాలి. నీవు పిలవబడిన వారిలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? పిలవబడిన వారిలో ఉండాలి. పిలవబడిన వారికి ఆయన క్రీస్తు శక్తియును, దేవుని శక్తియును దైవ జ్ఞానమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడని? దైవ జ్ఞానమునై ఉన్నాడు. ఈ దైవ జ్ఞానము ఏమై ఉంది అంటే మర్మమై ఉన్నది. దైవ జ్ఞానము మరుగై ఉంది. మీరు ఎరగాలి, ఈ జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఏర్పరిచాడయ్య అంటే ఆయన మహిమ కొరకు. ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు. నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడితే, ఒక సహోదరుడు, ఒక సహోదరి దైవ జ్ఞానంతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి, ఆ సహోదరి వలన దేవునికి ఏమొస్తుందో తెలుసా? దేవునికి మహిమ వస్తుంది. ఏమొస్తుందండి? వారు చేసే క్రియల వలన, వారు మాట్లాడే మాటల వలన, వారి ఆలోచనల వలన దేవునికి మహిమ వస్తుంది. ఆమేన్. ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. మరి నువ్వు దేవుని జ్ఞానంతో నింపబడ్డావా? దేవుని జ్ఞానంతో నింపబడ్డావా? ఈ లోక జ్ఞానంతో నింపబడ్డావా? ఈ అధ్యాయంలో చెప్తాడు, ఈ యొక్క అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు తెలుసా? మొదటి అధ్యాయంలో చెప్తాడు, మనుషుల జ్ఞానం. చూడండి, 20వ వచనాన్ని చదవండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యేను. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకొను. ఈ లోక జ్ఞానం చేత, ఈ లోక జ్ఞానంతో నువ్వు నింపబడితే దేవుణ్ణి ఎరగకుంటావు. ఏమవుతావు? చెప్పండి. దేవుణ్ణి ఎరగో. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు ఎరగడు.
అదే దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు ఎలా ఉంటాడయ్యి అంటే దేవుని మహిమపరుస్తాడు. ఏం చేస్తాడండి? దేవుని మహిమపరుస్తాడు. వాని క్రియల చేత, వాని ఆరాధన చేత, వారి ఆలోచనల చేత వారు దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. దేవుని మహిమపరిచేవారుగా ఉంటారు. ఈ జ్ఞానము మరుగైనది, మర్మమైనది. ఇది అందరికీ బయలుపరచబడదండి. అందరికీ బయలుపరచబడదు. ఎవరికి బయలుపరచబడుతుంది? కింద 2వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుదాం. ఈ లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపుయగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషుల హృదయానికి గోచరము కాలేదని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మర్మాల్ని కూడా మనకి తెలియజేస్తుంది. ఎవరో మనకైతే అంటున్నాడు. ఎవరు మనకైతే అంటున్నాడు. మనం ఎవరమి అంటే పిలవబడిన వారం. ఎవరమి? పిలవబడిన వారం, దేవుని ప్రేమించేవారం, దేవుని చేత ప్రేమించబడుచున్న మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా మర్మముగా ఉన్న వాటిని, మరుగైన ఉన్న వాటిని బయలుపరిచేవాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుని జ్ఞానాన్ని నీకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క మర్మమును నీకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని జ్ఞానంతో ఎవరైతే నింపబడతారో వారికి మర్మములు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? అందరూ చెప్పండి. దైవ జ్ఞానం లేనోడికి అసలు ఏం తెలియదు. దేవుడు ఏం సిద్ధపరిచాడో కూడా వారికి తెలియదు. ఆమేన్ చెప్పండి. దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో, నీ కుటుంబం కొరకు ఏం సిద్ధపరిచాడో, నీ పిల్లల కొరకు ఏం సిద్ధపరిచాడో అది నీకు తెలియాలంటే నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? దైవ జ్ఞానం. ఏ జ్ఞానం? దైవ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే దైవ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆత్మ చేత ఆ మర్మాలను నీకు బయలుపరుస్తుంది. ఏం చేస్తుంది? మర్మములను బయలుపరుస్తుంది. ఒక ఉదాహరణ చెప్పనా? దైవ జ్ఞానం ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. బైబిల్లో నుంచే నేను చెప్తాను, బయట ఎక్కడ చెప్పను. జాగ్రత్తగా వినండి. బైబిల్లో 127 దేశాల్ని పరిపాలిస్తున్న ఓ మహారాజు ఉన్నాడు. ఆయన ఒక రోజున ఒక కలగన్నాడు. కలను మర్చిపోయాడు. కలభావం ఆయనకి తెలియదు. ఆ రాత్రి కలగన్నాడు. ఆ కలను మర్చిపోయాడు, కలభావాన్ని ఎరగని వాడగా ఉన్నాడు. పొద్దున్నే లేచి 127 దేశాల్లో ఉన్న జ్ఞానులను, ఎవరినండి? జ్ఞానులను, జ్ఞానులను, ఇంకా గారడీ వారిని, మంత్రజ్ఞులను ఆయన పిలిపించి, నేను రాత్రి ఒక కలగన్నాను, దాన్ని నేను మరిచిపోయాను, దాని భావం ఏంటో మీరు నాకు చెప్పాలి అని ఆ జ్ఞానులకు చెప్పాడు. ఆ జ్ఞానులందరూ అన్నారు, రాజా, నువ్వు కల చెప్తే కలభావం ఏంటో చెప్పగలుగుతాం, కానీ నువ్వు కన్నా కల నాకెలా తెలుస్తుంది అని వాళ్ళ జ్ఞానులందరూ చెప్తూ ఉంటే
రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఇదిగో నా కలభావం 3 రోజుల్లో నా కలను నా కలభావాన్ని మీరు చెప్పకపోయారా, మిమ్మల్ని అందరినీ నరికి పెంట మీద వేస్తా, ఎక్కడ పెంట కుప్పల మీద వేస్తా మీ శవాల్ని అని రాజుగారు ఆజ్ఞాపించాడు. అందరూ భయపడిపోతున్నారు, కలవరం చెందుతున్నాడు. అప్పుడు ఆ దేశంలో యవనస్తుడు అయిన దానియేలు ఉన్నాడు. ఎవరు? దానియేలును కూడా జ్ఞానులలో చేర్చబడ్డాడు. ఎవరిలో? జ్ఞానులలో చేర్చబడి దేవుని ఎదుట రాజు ఎదుట నిలబడటానికి యోగ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ దానియేలు రాజుగారితో చెప్పాడు, రాజా, కళను చెప్తాను, కళ భావాన్ని కూడా నేను చెప్తాను, 3 రోజులు నాకు గడువు ఇవ్వండి అని చెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన స్నేహితులను పిలిచాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పిలిచి, ఇదిగో మనం ఈ లోక జ్ఞానులతో పాటుగా నశించిపోకుండా దేవుని ఎదుట విచారణ చేసి ఆ కళ భావాన్ని తెలుసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి, నేను ప్రార్థన చేస్తాను, నాతో కూడా మీరు ఏకీభవించండి అని చెప్పి ఆయన మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కళ భావాన్ని దానియేలుకు తెలియజేశాడు. ఆమేన్. ఆ కళ భావాన్ని తెలియజేస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు 3వ రోజున. దానియేలు వెళ్ళి, రాజా, మీరు కన్న కళ ఇది. ఒక పెద్ద చెట్టును చూపించాడు. ఆ చెట్టు మీద ఆ యొక్క నువ్వు కన్న కళ ఒక విగ్రహం. ఏంటండి? ఒక విగ్రహాన్ని దేవుడు చూపించాడు. ఆ విగ్రహము చాలా పెద్ద విగ్రహము, తల ఏమో బంగారంతో ఉంది, ఈ యొక్క ఉదరం ఏమో రొమ్ము ప్రదేశమేమో దేంతో ఉందంటే వెండితో ఉంది, నడుము భాగము ఇత్తడితో ఉంది, మోకాళ్ళు ఎలా ఉన్నాయో తెలుసా? ఇనుముతో చేయబడినవి. దీంతో ఇనుముతో చేయబడింది. పాదాలు మట్టితోనూ ఇనుముతో చేయబడిన ఒక విగ్రహాన్ని నువ్వు చూసావు. ఇదిగో చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని తునాతునకలు చేసేసింది. నువ్వు కన్న కళ ఇదే అని రాజుగారికి బయలుపరిచాడు. ఆ కలభావం ఏంటో తెలుసా? ఈ రాజ్యము, నీ రాజ్యము మహుటం లేని మహారాజ్యము. నీ రాజ్యాన్ని దేవుడు దేంతో పోల్చాడని అంటే బంగారంతో పోల్చాడు. దేంతో పోల్చాడని? బంగారంతో పోల్చాడు. నీ తర్వాత వచ్చే రాజ్యాలు ఇంకా బలహీనమైపోతూ ఉన్నాయి. చివరికి మట్టితోనూ ఇనుముతో తయారు చేయబడిన రాజ్యాలుగా ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి దీన్ని తునాతునకలు చేసి ఆ విగ్రహాన్ని తునాతునకలు చేస్తుందని దానియేలు కలభావాన్ని చెప్తే ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని దేవదూతల ఆత్మ దేవుడు నీకు అనుగ్రహించాడు. అవును, ఈ రోజున దేవుని మర్మాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేంతో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని గురించిన సంగతులు, దేవుని యొక్క జ్ఞానము నీకు బయలుపరచబడాలి అంటే దేవుని ఆత్మతోనూ నింపబడాలి. మనుషుని ఆత్మ, మనుషుని యొక్క ఆలోచనలు మనుషుని యొక్క ఆత్మకే తెలియజేయబడతాయి. అదే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలియచేయబడుతుందని కింద వచనాల్లో రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయంలో ఈ కింద వచనాల్లో మీరు పరిశీలన చేస్తే చూడండి, 13వ వచనం, మనుషుల జ్ఞానమును నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలేవనగా వీటిని గూర్చి మేము బోధించుచున్నాం. క్షమించండి, 11వ వచనం, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో మరి ఎవ్వనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరెవ్వరికి ఏం తెలియదట? దేవుని జ్ఞానాన్ని గురించి నీకు తెలియాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి.
దీంతో దేవుని ఆత్మతో నింపబడాలి. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధానానికి వస్తారు కానీ దేవుని ఆత్మను పొందుకోరు. ఏం పొందుకోవాలని చూస్తారయ్యా అంటే లోకంలో ఉన్న వాటిని ఏ వీటినో పొందుకోవాలని ప్రయత్నం చేస్తారు. సంఘంలో అధికారం ఇవి కాదు మనకు కావలసింది. సంఘంలో మనం లాస్ట్లో కూర్చున్న దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేంతో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని గురించిన మర్మాలు నీకు బయలుపరచబడతాయి. ఆమేన్. మరి దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతున్నావా? దేవుని ఆత్మతో నింపబడుతున్నావా? దేవుని ఆత్మతో నువ్వు నింపబడుతున్నావా? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో పిలవబడిన వారికే, ఎవరికి? పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? అందరికీ కాదు. ఈ రోజున ఈ మాటలోనున్న మర్మాన్ని మీరు గుర్తించండి. అందరికీ కాదు, పిలవబడిన వారికే. ఎవరికి కరుణు? ఎవరికి? కరెక్ట్గా చూస్తున్నాం. నాయకు చూస్తా వీళ్ళు. పిలవబడిన వారికి క్రీస్తు ప్రభు వారు ఏమై ఉంటాడో తెలుసా? దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉంటాడు. ఈ జ్ఞానం ఎలాంటిది? దేవుని జ్ఞానం ఎలాంటిది అంటే మితిలేనిది. దేవుని జ్ఞానం ఎలాంటిది అంటే దాన్ని శోధించటం అసాధ్యం. దేవుని జ్ఞానం ఎలాంటిదయ్యా అంటే మర్మయుక్తమైనది. అలాంటిది మర్మయుక్తమైనది, మరుగై ఉండేది. ఈ దేవుని జ్ఞానము ఎవరికి బయలుపరచబడుతుందయ్యా అంటే పిలవబడిన మనకే. ఆమేన్ చెప్పండి. ఎవరికి? పిలవబడిన మనకే. పిలవబడిన వారు ఏం చేయాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. దేంతో నింపబడాలి? దేవుని ఆత్మతో నింపబడితే దేవుని గూర్చిన జ్ఞానము నువ్వు కలిగి ఉంటావు. నువ్వు దేవుని గూర్చిన జ్ఞానం కలిగి ఉంటే నీ జీవితంలో దేవుని మహిమను ఎత్తుకుతావు. ఎవరి మహిమను ఎత్తుతావు?